యుఎస్ పరస్పర సుంకాలను అమలు చేయనుండటంతో దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ, రియాలిటీ స్టాక్స్ భారీ కరెక్షన్ కు గురవుతున్నాయి. ఇవాళ మార్చి నెలకు సంబంధించి మంత్లీ సేల్స్ డేటా వెలువడనుండటంతో కొన్ని ఆటో స్టాక్స్ లో ఒత్తిడి కనిపిస్తుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 1200, నిఫ్టీ 280 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ ట్రెంట్ 5% లాభంతో, బజాజ్ ఆటో, అదానీ ఎంటర్ప్రైజెస్ 1% లాభంతో నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అదేవిధంగా బజాజ్ ఫిన్సర్, బజాజ్ ఫైనాన్స్, నిఫ్టీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత విశ్లేషణ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బత్ని గారు అందిస్తారు. నమస్తే అండి. నమస్తే గారు. అంటే ఎలా చూడాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేషియోని? ప్రస్తుతం మనం మార్కెట్ గానే చూస్తే గనక నిఫ్టీ కంఫర్టబుల్ గానే లాస్ట్ 2 days లో డౌన్ అయినప్పటికీ మనకి 23,500 నిఫ్టీ ఈ రోజు బ్రేక్అవుట్ అని చూస్తున్నాం మేడం. కానీ ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ నిఫ్టీ కనుక 23,000 లెవెల్ కనుక మెయింటైన్ చేస్తే ఈ షార్ట్ టర్మ్ లో నిజర్క్ రియాక్షన్స్ ఉన్నప్పటికీ మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది ఫామ్ గానే ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియన్ మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా రీబౌండ్ అని. కానీ ఏంటంటే ఈ ట్రంప్ టారిఫ్స్ April 2 నుంచి ఎఫెక్టివ్ గా రావడంతో యుఎస్ మార్కెట్స్ లోను, త్రూఅవుట్ ద గ్లోబల్ మార్కెట్స్ లోను ఒక అనిశ్చితి అనేది ప్రస్తుతం నెలకొని ఉంది. అందువల్ల దాని యొక్క ఇంపాక్ట్ ఇండియన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్ గా రీబౌండ్ అయింది లాస్ట్ 10 ట్రేడింగ్ సెషన్స్ కనుక చూస్తే కనుక. అందువల్ల ఈ ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్టివ్ అయ్యే ముందు ఇన్వెస్టర్స్ కానీ షార్ట్ టర్మ్ లో ఉన్న ట్రేడర్స్ కానీ కొంచెం కాషియస్ గా ప్రాఫిట్ బుకింగ్స్ కి దిగటం మనం ప్రస్తుతం మార్కెట్ లో చూస్తున్నాం. అందువల్ల ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతం నిఫ్టీ అరౌండ్ 286 పాయింట్స్ డౌన్ అవటం మనం చూస్తున్నామండి. అంటే రాబోయే రోజుల్లో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉందండి? ఒకటైతే టెక్నికల్ గా చూసినట్లయితే ఇండియన్ మార్కెట్స్ కనుక 23,000 లెవెల్స్ కనుక సస్టైన్ అయినట్లయితే మార్కెట్స్ యొక్క ఇక్కడ నుంచి డైరెక్షన్ పాజిటివ్ గానే ట్రేడ్ అవడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ మనం 23,000 లెవెల్ కనుక బ్రేక్ అయితే కొంచెం వరింగ్ ఫ్యాక్టర్ కింద చూడాల్సిన అంశం కింద చూడాలి. మార్కెట్స్ మీద సెల్లింగ్ అంటే అమ్మకాల ఒత్తిడి అనేది 23,000 లెవెల్ కనుక బ్రేక్ అయితే ఈ అమ్మకాల ఒత్తిడి అనేది మార్కెట్స్ మీద ఎక్కువ ఉండడానికి అవకాశం ఉందండి. అంటే ప్రెసెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్ లో ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఒకటి మేడం, మనం ప్రస్తుతం చూసినట్లయితే మార్కెట్స్ యొక్క ఈ మూడ్ అంటే సెంటిమెంట్ ఎట్లుందంటే ఎక్స్ట్రీమ్ పెసిమిజం, ఎక్స్ట్రీమ్ ఆప్టిమిజం మధ్య ఈ పెండలం అనేది స్వింగ్ అవుతా ఉంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఎవరైతే మేము లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తామో అని లాంగ్ టర్మ్ లో చూస్తారో అటువంటి ఇన్వెస్టర్స్ డెఫినెట్ గా ఇండియన్ మార్కెట్ లో ఎటువంటి డిప్ వచ్చినా కొనడానికి మంచి అవకాశం కింద చూడాలి. షార్ట్ టర్మ్ లో ఏదైనా క్విక్ ప్రాఫిట్స్ కనుక చేస్తుంటే కనుక వాటిని బుక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ మార్కెట్ కండిషన్ లో. ఎందుకంటే మార్కెట్స్ త్రూఅవుట్ ద వరల్డ్ ఈ ట్రేడ్ వార్ అనేది ప్రతి బిజినెస్ ని డిస్టర్బ్ చేస్తుంది. నెక్స్ట్ సప్లై చైన్స్ ని డిస్టర్బ్ చేస్తుంది. అందువల్ల మార్కెట్ లో ప్రస్తుతం ఒక అన్సర్టనిటీ అనేది నెలకొని ఉంది.